గారి గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. మొట్టమొదట క్యాండిల్ ర్యాలీ తీసి అమరులకు నివాళులు అర్పించింది తెలంగాణ ప్రభుత్వం. మొట్టమొదట ఈ దేశంలోనే తిరంగ ర్యాలీ తీసి అధికార శ్రేణులతో పాటు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కదిలొచ్చి కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రిగా మేమండగా నిలబడ్డాం. ఆ రోజు కిషన్ రెడ్డి ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రిగా అండగా నిలబడాల్సిన కిషన్ రెడ్డి ఇంట్లో పడుకుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ 4 కోట్ల ప్రజల తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి మన బలగాలకు మేము అండగా నిలబడి వేలాది మంది మేమున్నాం, నీకు తోడుగా నువ్వు యుద్ధం చెయ్యి అని మేము చెప్పినాం. ఆ రోజు కిషన్ రెడ్డికి అభినందించడానికి నోరు రాలేదు. కానీ ఈరోజు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మీ గొప్పలు మీరు చెప్పుకుంటే మాకు అభ్యంతరం లేదు. మీరు గొప్పవాళ్ళో కాదు ప్రజలు నిర్ణయిస్తారు. కానీ రాహుల్ గాంధీ గారిని నిందించడం ద్వారా మీ చేతగానితనం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ చేతగానితనం మాటలు మాట్లాడడం మానేసి తీవ్రవాదులకు గుణపాఠం చెప్పేదానికి ఆలోచన చేయండి. ఆ తీవ్రవాదాన్ని అణచివేయడంలో, దేశాన్ని సమగ్రతను కాపాడడంలో మహాత్మా గాంధీ గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు అసూలు వాసిలు. వాళ్ళ రక్తం ఈ దేశాన్ని పవిత్రం చేసింది, పునీతం చేసింది. వారి నుంచి స్ఫూర్తి తీసుకోవాలి. ఈ రోజు రాజకీయాలకు అతీతంగా రాజీవ్ గాంధీ గారికి అందరూ నివాళులు అర్పించాలి. ఈ దేశ అభివృద్ధిలో వారి పాత్ర మరవలేనిది. ఈ రోజు ఇక్కడ ఒక పక్కన తెలంగాణ సాధించిన అమరవీరులు, ఇంకొక పక్కన దేశ సమగ్రతను కాపాడిన అమరవీరుడు రాజీవ్ గాంధీ గారి విగ్రహం, ఆ పక్కన శ్రీమతి ఇందిరాగాంధీ గారి విగ్రహం, ఆ పక్కన పివి నరసింహారావు గారి విగ్రహం. ఈ ప్రాంతంలో స్ఫూర్తినిచ్చే ప్రదాతల యొక్క సమూహం ఇక్కడ ఉన్నది. వారందరినీ అదే విధంగా నిలువెత్తు అంబేద్కర్ ఇక్కడనే ఉన్నాడు. వీళ్ళందరి ఉండే ప్రాంతంలో రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని పెడితే సంకుచిత స్వభావం కలిగిన కొంతమంది రాజకీయ నాయకులు విమర్శలు చేస్తున్నారు. వాళ్ళ పట్ల జాలి చూపించడం తప్ప మేము ఏమి అనము. వాళ్ళు కూడా వచ్చి భారతరత్న ప్రధానమంత్రిగా పనిచేసి దేశానికి వన్నె తెచ్చిన రాజీవ్ గాంధీ గారికి నివాళులు అర్పించాలి. ఈ రోజు దేశమంతా మళ్ళొక్కసారి శ్రీమతి ఇందిరాగాంధీ, శ్రీ రాజీవ్ గాంధీ గారిని గుర్తు చేసుకుంటున్నారు. నిన్న మొన్న జరిగిన యుద్ధంలో మన పరిస్థితి ఎట్లున్నదో నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. దేశ ప్రజలందరూ కూడా నిశితంగా గమనిస్తున్నారు. మేము సంపూర్ణంగా భారత ప్రభుత్వానికి, భారత జవాన్లకు అండగా నిలబడతాం. అది మా బాధ్యత. ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది మేము. ఈ స్వతంత్రాన్ని కాపాడే బాధ్యత మాది. ఈ ప్రజలకు రక్షణ కల్పించే బాధ్యత మాది. మా ప్రభుత్వానికి, మా పార్టీకి స్పష్టత ఉన్నది. దేశ సమగ్రత విషయంలో మేము రాజకీయాల జోలికి వెళ్ళాం, రాజకీయాలు ప్రస్తావించాం. దేశ భద్రతకు కట్టుబడి ఉంటాం. అవసరమైతే ప్రాణ త్యాగాలు చేసిన చరిత్ర ఈ పార్టీకి ఉన్నది, గాంధీ కుటుంబానికి ఉన్నది. వారి స్ఫూర్తితోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తామని తెలియజేస్తూ మరొకసారి రాజీవ్ గాంధీ గారికి ఘనమైన నివాళులు అర్పించడానికి అందరూ ముందుకు రావాల్సిందిగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా.